అందరికీ నమస్కారం. ఈరోజు మన వీడియోలో డిగ్రీ సెకండ్ ఇయర్ థర్డ్ సెమిస్టర్ మొదటి యూనిట్లోని రెండవ పాఠ్యాంశమైన విభీషణ శరణాగతి గురించి తెలుసుకుందాం. ఈ పాఠ్యాంశం యొక్క రచయిత గారు గోన బుద్ధారెడ్డి. ఈ పాఠ్యాంశాన్ని రంగనాథ రామాయణంలోని యుద్ధకాండ నుండి తీసుకోబడింది. తెలుగులో వెలువడిన రామాయణములలో మొదటిది ఈ రంగనాథ రామాయణము. ఇక పాఠ్యభాగ సందర్భం గురించి తెలుసుకుందాము. మనందరికీ రామాయణం గురించి తెలుసు. రావణాసురుడు సీతమ్మను అపహరించి తన లంకకు తీసుకొని వెళ్తాడు. రావణాసురుడి యొక్క తమ్ముడు విభీషణుడు. తాను ఇలా సీతమ్మను తీసుకురావటం, ఇలా లంకలో ఉంచటం తప్పు అని రావణాసురుడి యొక్క నిండు సభలో తన అభిప్రాయాన్ని చెప్తాడు. ఇక రావణాసురుడు తీవ్రంగా కోప్పడి విభీషణుణ్ణి లంక నుండి తరిమివేస్తాడు. విభీషణుడు ప్రాణభయంతో శ్రీరామచంద్రుని వద్దకు వచ్చి శరణు వేడుకుంటాడు. విభీషణుడు మంత్రులతో రాముని వద్దకు వస్తూ ఆకాశంలో కనబడతాడు. అంతటితో మన పాఠం మొదలవుతుంది. ఇక కథ సారాంశంలోకి వెళ్ళిపోదాము. ముందుగా ఈ పాఠ్యాంశంలో తెలుసుకోవాల్సిన పాత్రలు విభీషణుడు, సుగ్రీవుడు, హనుమంతుడు, శ్రీరామచంద్రుడు. ఈ నలుగురి మధ్యే మనకి కథ అంతా నడుస్తుంది. మొదటి పాఠ్యాంశంలో చెప్పుకున్నట్టే ఇప్పుడు కూడా ఒకదాని తర్వాత ఒకటి వివరించుకుందాము. ముందుగా విభీషణుడి యొక్క ప్రార్థన గురించి, ఆ తర్వాత సుగ్రీవుని యొక్క మాటలు, దాని తర్వాత హనుమంతుని యొక్క మాటలు, వాక్యాలు, తర్వాత శ్రీరాముని యొక్క నిశ్చయము, ఇక చివరగా విభీషణుని యొక్క స్తుతి. అంటే విభీషణుడు శ్రీరామచంద్రుణ్ణి ఏ విధంగా శరణు కోరాడో తెలుసుకుందాము. ఇక కథలోకి వెళ్ళిపోదాము. విభీషణుడు తన అన్న అయిన రావణాసురుడికి ఎదురు చెప్పటం, అంటే సీతమ్మని ఇలా అపహరించటం తప్పు అని చెప్పటంతో రావణాసురుడు ఎంతో కోపంతో విభీషణుణ్ణి లంక నుండి తరిమివేస్తాడు. విభీషణుడు శరణు కోరి రాముని వద్దకి ఆకాశ మార్గం నుండి తన మంత్రులతో వస్తున్నాడు. అది చూసి వారందరినీ కింద ఉన్న వానరులు ఆశ్చర్యంతో తలలు ఎత్తి పైకి చూశారు. చూసి అప్పుడు సుగ్రీవుడు మిగతా వానరులందరితో ఇలా అంటున్నాడు: వానరులారా, ఇలా వస్తున్న రాక్షసుణ్ణి చూడండి. మహా పరాక్రమవంతుడిలాగా ఉన్నాడు. పర్వతమంత ఆకారంలో ఉన్నాడు. ధనస్సు వంటి ఆయుధాలు కూడా ధరించాడు. మంచి ఎత్తుగా ఉన్నాడు. అసలు భయం లేకుండా ఇటే వస్తున్నాడు అన్నాడు సుగ్రీవుడు వానరులతో. సుగ్రీవుని మాట వినగానే వానరులంతా పర్వతములు, వృక్షములు చేత పట్టుకొని, సుగ్రీవ, మమ్మల్ని పంపండి, యుద్ధంలో రాక్షసుని చంపుతాము అని అన్నారు. వచ్చేది విభీషణుడని తెలియక ఎవరో రాక్షసుడు వస్తున్నాడని కింద ఉన్న సుగ్రీవుడు, వానరులు అనుకుంటారు. ఇక విభీషణుడి యొక్క ప్రార్థన గురించి తెలుసుకుందాము. వానరుల మాటలు విని విభీషణుడు ఇలా అంటున్నాడు: ఓ వానరులారా, నేను మీ వాడినే, తొందరపడకండి. నేను రావణాసురుడి యొక్క తమ్ముడిని, రాక్షసాధిపతిని. నేను పాపం లేని మనస్సు కలవాడిని. శరణు కోరి రాముడిని చూడ్డానికి లంక నుండి వచ్చాను. నేను రావణాసురుడితో రాముని భార్య సీతను ఇచ్చివేయమని చాలా రకాలుగా చెప్పాను. అప్పుడు నా మాటకు మా అన్న రావణాసురుడు కోప్పడి నన్ను సభ నుండి బయటికి గెంటివేశాడు. బయటికి గెంటివేయడమే కాకుండా తన లంకలో నేనుంటే చంపుతానని నన్ను బెదిరించాడు. నేను ఇక లంక నుండి బయటకు వచ్చి రామచంద్రుణ్ణి చూడ్డానికి ఇక్కడికి వచ్చాను. నేను మోసగాడిని కాదు, నేను రాక్షసుణ్ణి కాదు, కల్మషం లేనివాడిని, నాలో కపటం లేదు. అభయం కోరి వచ్చిన నాకు మీరు రామచంద్రునిచే అభయం ఇప్పించండి అని వానరులను, సుగ్రీవుణ్ణి కోరుతాడు విభీషణుడు. ఇక అది విన్న సుగ్రీవుని యొక్క మాటలు ఇప్పుడు చూద్దాము. విభీషణుని మాటలు విని సుగ్రీవుడు రాముని వద్దకు వెళ్లి వినయంగా ఇలా విన్నమించుకున్నాడు. వినయంగా ఇలా చెప్తున్నాడు. ఎవరి మాటలు విని? విభీషణుడి మాటలు విని సుగ్రీవుడు రాముని వద్దకు వచ్చి ఈ విధంగా చెప్తున్నాడు: ఓ రామ, రావణునిపై కోపించి అతనితో వాదం వచ్చి ఒకడు వచ్చాడు. రావణునితో గొడవపడి ఒకడైతే వచ్చాడు. సైన్యంతో ఆకాశంలో ఉన్నాడు. తన మనస్సు మీపై ఉంచాడు. మిమ్మల్ని కలవాలి అంటున్నాడు. అతను రావణాసురుడి యొక్క తమ్ముడని అంటున్నాడు. నిర్మలంగా చక్కగా మాట్లాడుతున్నాడు. అభయము కోరి సంతోషంగా మాట్లాడుతున్నాడు. మరి మీ దయ ఎలా ఉందో నాకైతే వీడిని నమ్మరాదు అని అనిపిస్తుంది. రాక్షసులు మోసానికి పుట్టినిల్లు. రాక్షసరాజు తమ్ముడు ఎందుకు ఈ లంకకు వస్తాడు? ఈ నీచుణ్ణి చంపాలి అని సుగ్రీవుడు రామునితో ఈ విధంగా చెప్పాడు.
మరి వచ్చినవాడు రావణాసురుడి యొక్క తమ్ముడు, రాక్షస వీరుడే. నాకైతే నమ్మాలని అనిపించట్లేదు, కానీ మీ దయ ఏ విధంగా ఉందో చెప్పండి అని సుగ్రీవుడు రాముడితో చెప్పాడు. ఈ మాటలు విన్న అక్కడ ఉన్న హనుమంతుడు ఈ విధంగా అంటున్నాడు. హనుమంతుడి యొక్క వాక్యాలు ఇప్పుడు చూద్దాము. అప్పుడు హనుమంతుడు వినయంగా రాముడితో ఇలా అంటున్నాడు. రాక్షసరాజు రావణాసురుడు పెద్ద కోపంతో విభీషణుణ్ణి సభ నుండి తరిమివేశాడని చెప్తున్నాడు. ఓ ప్రభు, ఈ మాట నిజమే అయ్యుంటుంది. ఇతడు మన కోసం ఉచితమైన మాటలు సభలో మాట్లాడితే ఇతన్ని బయటకు గెంటివేస్తే ఇతడు లంకను విడిచి రావటం అనేది జరిగే ఉండవచ్చు. అంటే విభీషణుడు మన కోసం సీతమ్మని తీసుకురావడం తప్పని ఇలాంటి మాటలు మాట్లాడినప్పుడు రావణాసురుడు లంక నుండి వెళ్ళగొట్టడం అనే మాటలు నిజమై ఉంటాయి. అది మోసము కాదు రామా, ఇతన్ని సందేహింపవద్దు. మోసము మనసు కలవారు ఏ విధంగా ఉన్నా వారి మోసం ఇట్టే తెలుస్తుంది. ఇతడి మాటల్లో ఏ మాట చూసినా కృత్రిమంగా అనిపించటం లేదు, అంటే సహజంగానే ఉన్నాయి. అశుభం మాట్లాడకూడదు. శ్రీరామ, ఇతడు రాక్షసుల రహస్యాలు తెలిసినవాడు. ఇతడు మన పక్షంలో ఉండటం మంచిది. ఒకప్పుడు నన్ను ఇంద్రజిత్తు బంధించి అనేక బాధలతో బాధించడం చూసి బాధ పెట్టినప్పుడు విభీషణుడు నా కోసం ఎన్నో మంచి వాక్యాలు ఆనాడు మాట్లాడాడు. ఇతడి మనస్తత్వం నాకు తెలుసు అని అన్నాడు హనుమంతుడు. ఇక సుగ్రీవుడేమో రాముడితో ఇతన్ని నమ్మొద్దు, రాక్షసుడు అని అన్నాడు. కానీ హనుమంతుడు మాత్రం రాముడితో ఇతను మంచివాడు, ఒకప్పుడు నేను బాధలో ఉంటే నా వైపు మాట్లాడాడు అని రాముడికి చెప్పాడు. ఇక శ్రీరాముడి యొక్క నిశ్చయము, శ్రీరాముడు ఏమన్నాడో చూద్దాము. హనుమంతుడి మాటలు శ్రీరాముని మనసుకి నచ్చాయి. రాముడు సుగ్రీవుడితో ఈ విధంగా చెప్తున్నాడుగా. సుగ్రీవ, ఇతడికి శరణం ఇవ్వటం మంచిదా చెడ్డదా అని అనుకోవటం ఎందుకు? శరణన్న శత్రువునైనా సైతం రక్షించటం మన ధర్మ మార్గము, రాజధర్మం కూడా. మనందరికీ శిబి చక్రవర్తి యొక్క కథ తెలుసు. ఒక పావురాన్ని డేగ తరుముకొని రాగా, వెంబడిస్తూ రాగా బెదిరిపోయిన ఆ పావురము శిబి చక్రవర్తి దగ్గర దాక్కుంటుంది. అప్పుడు ఆ డేగ ఆహారం అడిగితే శిబి చక్రవర్తి తన శరీరాన్ని కోసి ఇచ్చి ఆ పావురాన్ని రక్షిస్తాడు. ఇలా తన అపకీర్తి పొందకుండా తన రాజధర్మాన్ని పాటిస్తాడు. అలాంటిది ఆపదలో ఉన్నవాడిపైన దయ చూపిస్తే అది అశ్వమేధ యాగం చేసినంత ఫలితం వస్తుంది అని అన్నాడు. ఈ విభీషణుడే కాదు, గర్వంతో చెలరేగిపోయిన రావణాసురుడు సైతం, ఆ రాక్షసుడు సైతం తన గర్వమును విడిచి శరణు అంటే నేను అతన్ని కూడా నేను రక్షిస్తాను. ఇది మన వంశ మర్యాద కూడా. సుగ్రీవ, నేను అభయం ఇచ్చాను, నీవు వెళ్ళి భయంతో ఉన్న ఆ విభీషణుణ్ణి వెళ్ళి తీసుకురా అని రాముడు చెప్పాడు. ఆ మాటలు విన్న సుగ్రీవుడు ఆ రాముడి యొక్క దయను మెచ్చి, రామ, శత్రువుడి తమ్ముడు వచ్చిన శరణు కోరితే అతన్ని రక్షించడం అన్నది నీకే చెల్లుతుంది, ఇతర శత్రువులెవ్వరికీ ఇది సాధ్యం కాదు అని రాముణ్ణి పొగిడి సుగ్రీవుడు తన సేనతో ఆకాశంలోకి ఎగిరి విభీషణుడు ఉన్న దగ్గరికి వెళ్ళి, విభీషణ, నీకు శ్రీరాముడు అభయమిచ్చాడు, నమ్ము, నాతో రా అని విభీషణుణ్ణి కౌగిలించుకొని తీసుకొని వచ్చి సంతోషంతో శ్రీరాముణ్ణి అతనికి చూపించాడు. విభీషణుడు ఎంతో ఆనందించి శ్రీరామునికి సౌష్టంగా నమస్కారం చేసి ఇలా రాముడి యొక్క స్తోత్రము చేశాడు. ఇక చివరగా విభీషణుడి యొక్క స్తోత్రము గురించి తెలుసుకుందాము. శ్రీరామ, నిత్య కళ్యాణ రామ, లోకరక్షక, మహావీర, సర్వలోకాలను పవిత్రము చేసేవాడా, గొప్ప దయా గుణం కలవాడా, నీవే లోకకర్తవు, త్రిమూర్తులు నీవే, ముల్లోకములచే నమస్కరింపబడే వాడవు నువ్వు, దేవాది దేవ, నాకు అభయము ఇమ్ము, శతకోటి వందనాలు నీకు జయము కలుగుగాక. ఓ శ్రీరామ, నీవు ఆది పురుషోత్తముడవు, నేను రాక్షసుడిని, నిన్ను వర్ణించడానికి నేను ఎంతవాడను చెప్పు. రాజా, నన్ను రక్షించు, రావణాసురుణ్ణి చంపు, అందరికీ శరణము ఇచ్చే నిన్ను నేను చేరాను. విభీషణుని స్తోత్రము విని రాముడు విభీషణుణ్ణి తన దయా సముద్రంతో ఇలా అన్నాడు. ఓ విభీషణ, నా మాట నమ్ము, నీవు రావణాసురుడికే తమ్ముడవి కావు, నాకు కూడా తమ్ముడవే. నీవు లక్ష్మణుడు ఇద్దరు నాకు తమ్ముళ్ళ వంటి వారు, నా మనస్సులో స్వీకరించాను అని రాముడు విభీషణుణ్ణి ఆదరించి స్నేహంతో విభీషణుణ్ణి చేయి పట్టుకొని సముద్రము దగ్గరకు తీసుకువెళ్లి, ఓ విభీషణ,
రావణుడి యొక్క బలాన్ని గూర్చి అతని సైన్యాన్ని గూర్చి నాకు నిజం చెప్పు అని అడిగాడు రాముడు. ఇక విభీషణుడు రామునికి నమస్కరించి ఇలా చెప్పసాగాడు. ఇది మన పాఠం యొక్క సారాంశం, విభీషణ శరణాగతి. ఒక్క మాటలో చెప్పాలంటే విభీషణుడి యొక్క అన్న రావణాసురుడు లంక నుంచి విభీషణుణ్ణి తరిమివేయటం, ప్రాణభయంతో రాముడి యొక్క శరణు కోరుతూ వచ్చిన విభీషణుణ్ణి సుగ్రీవుడు మొదట నమ్మకపోవటం, ఆ తర్వాత హనుమంతుడి మాటలు విని శ్రీరాముడు అభయమివ్వటం, శ్రీరాముడు అభయమిచ్చాక విభీషణుడు శ్రీరాముని శరణు కోరి వస్తే శ్రీరాముడు అభయమివ్వటం, శ్రీరాముని యొక్క తమ్ముడిలా భావించి దగ్గరికి తీసుకొని ఇక రావణాసురుడి యొక్క బలాన్ని, అతని గురించి నిజాలు చెప్పమని అడగటం జరుగుతుంది.